రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నలిపేయాలని ప్రయత్నం చేసిన వాళ్ళల్లో మొదటివాడు చంద్రబాబు నాయుడు గారు, రెండోవారు సోనియా గాంధీ గారు. వీళ్ళిద్దరు కలిసిపోయారు కదా. కలిసిపోయి చేసింది రహస్యం ఏమన్నా? రహస్యం కాదే. ఎవరు కక్ష సాధింపు మొదలెట్టారంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మొదలెట్టినట్టు లెక్క? మొట్టమొదటి 16 మాసాలు జైల్లో, అసలు 16 మాసాలు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఒక రాజకీయ నాయకుడికి వచ్చిందంటే కారణం ఏంటంటే ఏదో సంథింగ్ మేనేజ్డ్ బై సంబడి. లేకపోతే 16 మాసాలు జైల్లో ఉండటం అనేది సాధ్యపడదు ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా అంతే. 16 మాసాలు 15 మాసాలు జైల్లో ఉండే పరిస్థితి ఉండదు ఎప్పుడు కూడా. బెయిల్ అనేది ఇట్స్ రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ సార్. నీకు శిక్ష పడింది, ఒక యావజ్జీవ కారాగార శిక్ష పడింది, ఉండు 14 సంవత్సరాలు, లేదు 7 సంవత్సరాలు శిక్ష పడింది, ఉండి 7 సంవత్సరాలు. కానీ విచారణ సమయంలో నువ్వు ఏళ్ల తరబడి జైల్లో పెట్టడం అనేది దుర్మార్గం కాదా? న్యాయస్థానాలు ఆలోచించుకోకూడదు దీని గురించి? న్యాయస్థానాలు 16 మాసాలు జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వలేకపోయినాయే, ఏంటి కారణం ఏంటి? దిస్ ఇస్ ఆల్ కంప్లీట్ మేనేజ్డ్ బై పోలీస్, మేనేజ్డ్ బై సంథింగ్. ఇవాళ కూడా ఛార్జ్షీట్ పడేసిన తర్వాత కూడా బెయిల్ రావటం లేదంటే దిస్ ఈజ్ మేనేజ్డ్ బై సంబడి అనేది నా నిశ్చిత అభిప్రాయం.